దినవృత్తాంతాల గ్రంథం నుంచి 17వ అధ్యాయం 18 వచ్చిన నీ దాసులకు నాకు పరిచార కోరికలు వాక్యం ధ్యానం చేసుకుందాం. నీ దాసుడనకు నాకు కలగబో ఘనతను గూర్చి దావీదును నీ దాసుడనైన నిన్ను నీ దాసుడనకు నాకు కలగబో ఘనతను గురించి దావీదునకు నేను నీ దాసుడనైన నిన్ను నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను నీతో మరి ఏమని మనవి చేసేదను నీవు నీ దాసుని ఎరుగుదు నువ్వు నీ దాసుని ఎరుగుదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి దేవా, నేను నన్ను ఎరుగుదు కదా, నీతో నేను ఏమని మనవి చేయదును, నేను దాసుడనే కదా, నాకు కలబోయే ఘనతను గురించి నేను నీకు ఏమని మనవి చేయదును నేను దావీదు ప్రశ్నిస్తుండగా, దేవా మరి మీ కటాక్షం మా మీద ఉంచండి. మా గురించి కూడా నీవు మాకు కలగబోయే ఘనతను గురించి నీ దాసులను మేము ఏమని మనవి చేయాలి. నువ్వు నీ దాసుని ఎరుగుదువు కదా, మమ్మల్ని అందరినీ తెలిసిన వాడు కదా, నువ్వు మాకు నేర్పించండి, సహాయం చేయండి. కటాక్షం మా మీద నుంచి సహాయం చేయమని మార్గంలో వద్దు లక్ష్యం ఏసం ప్రదర్శనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన గురించి దేవునికి అంతా తెలుసు. దేవునికి అసలు తెలియనిది ఏమీ లేదు. కానీ తెలిసినా కూడా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని పరీక్షించే దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు మనం పరీక్షించడానికే మనని ఎన్నుకున్నాడు. మనం బజార్లో ఏదైనా వస్తువు కొనడానికి పోతే దాన్ని ఎలా మనం పరీక్షిస్తామో, పరిశీలిస్తామో, పరిశోధిస్తామో, అలాగే దేవుడు కూడా రోజు మనల్ని పరీక్షిస్తాడు. భక్తిగా ఉంటున్నామా లేదా, భయం కలిగి ఉంటున్నామా లేదా, నీతిగా నడుస్తున్నామా లేదా. 11వ కీర్తనలో రాసి ఉంటుంది, ఆయన నీతిమంతులను పరిశీలించునని రాసి ఉంటుంది. చదువుతారు, కీర్తన 11లో రాసి ఉంటుంది, యెహోవా నీతిమంతులను యెహోవా నీతిమంతుడు యెహోవా నీతిమంతులను పరిశీలించును, దురులను బలాత్కారాసక్తులను ఆయనకు. చూసాను, దేవుడు పరిశీలిస్తాడు. మనలో ఎవరైనా దుష్టులాగా ఉంటే, మనలో ఎవరైనా బలాత్కారాసక్తులాగా ఉంటే అసహించుకుంటాడు. దేవుడు నీతిమంతుల్ని పరిశీలిస్తాడు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసిచున్నట్టు విడిచిపెట్టాడు దేవుడు నమ్మనప్పుడు. కానీ దేవుడు నమ్మిన తర్వాత దేవుడు రోజు మనం పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. నీకు ఒక పని చెప్పాలనుకుంటే దేవుడు నేను హృదయాన్ని పరిశీలించిన తర్వాతనే ఆ పని నువ్వు సక్రమంగా చేయగలవా లేదా అని దేవునికి తెలుసు. అప్పుడే అప్పగిస్తాడు. చాలామంది నన్ను అయ్యగారు ఎక్కడికి పంపటం లేదనుకుంటారు. అయ్యగారు తిక్కలోడు అయితే దేవుడు తిక్కలోడు కాదు. వింటున్నారా? చదువు లేని వాళ్ళు కూడా మన సహవాసంలో పాస్టర్లు ఉన్నారు, కావాలంటే చూపెడతారు. చదువుకున్న వాళ్ళు కూడా మొత్తం పనికి మాన వాళ్ళ తిరుగుతున్నారు, కావాలంటే కూడా చూపెడతారు. మేము దేవుని ఆలోచన ప్రకారం నడుస్తాం. ఇది సంఘం, దేవుని సంఘం. ఇది మనుషుల సంఘం కాదు, కులం సంఘం కాదు, మత సంఘం కాదు, దేవుని సంఘం. మేము ఏది నేర్చుకుంటున్నామో మీరు కూడా అదే అనుసరించేటట్టయితే మీకు సంఘాలు అప్పగిస్తాడు, మీకు దేవుడు ప్రజలను అప్పగిస్తాడు. జ్ఞానాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నా మంచిదే. అయ్యగారు వాడుకుంటాడు కానీ అనుకోని మా బిడ్డ పెళ్ళికి రాలేదు, మా కొడుకు పెళ్ళికి రాలేదు. ఇక్కడ ఇది కొడుకు పెళ్ళి స్థలం కాదు, బిడ్డ పెళ్లి స్థలం కాదు, ఇది దేవుని పెళ్లి స్థలం. చెప్పండి, ఎవరి పెళ్లి స్థలం? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను. యెహోవాకు మనలో దుష్టత్వం ఉన్నా, మనలో బలవంతం ఉన్నా, మనం దేవుడు మనని అసహించుకుంటాడు. అందుకొరకు ఇక్కడ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 18వ వచనంలో అసలు దావీదు ఎంతగా తగ్గించుకుంటాడో చెప్పడానికి లేదు. మనం 18వ వచనం చదువుకున్నాం, అవునా? 13
18, 17, 16, 15. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాట అన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితులకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నువ్వు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడిన సంతతి ఘనపరచువాలని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడు నాకు కలగబో ఘనతను గురించి దావీదును నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను, నీవు నా దాసుని ఎరుగుదువు. ఇక్కడ ఏమంటాడు, దేవుడు ఎరగటం అంటే అర్థం ఏంటంటే మన సంగతులు అన్నీ తెలుసు అన్నమాట దేవునికి. కనుక మనం అసలు ఏమి చెప్పనక్కర్లేదు. ఒక మనిషిని గురించి దేవా పలానా ఎలాంటాడు పలానా ఎలా అంటాడు అని మనం ఎవరి గురించి కూడా దేవునికి సాక్ష్యమే అనక్కర్లేదు. అని అందరి హృదయాన్ని ఎరిగినవాడు. అందుకొరకే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా రాస్తున్నది. 14:10 బంట్రౌతును పంపి చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించను. ఎవరు కొట్టించాడు? ఒక రాజుకు మరి యోహాను ఎలాంటి వాడు తెలియదా? తెలుసు. యోహాను ఎలాంటి వాడంటే చాలా నీతిమంతుడు, ఒక ప్రవక్త అని రాజుగారికి తెలుసు. అసలు యోహాను యొక్క తల కొట్టించి నరికించడానికి రాజుగారికి ఇష్టం లేదు. అసలు ఇష్టం లేకున్నా కూడా ఆ పని జరిగించాడు. దేవుని కూడా కొన్ని విషయాలు మన మీద మనకు ఇష్టం లేకున్నా కూడా మన పనులు కొన్ని అలా చేసేస్తాడు దేవుడు. అంటున్నారా? ఇప్పుడు చూడండి, మీకు పిల్లగాన్ని కొట్టడం మీకు ఇష్టం లేదు కానీ కొడతారు. కొట్టడం నాకు ఇష్టమా, నాకు సంతోషమా, కొట్టేస్తారు. నేను చూసిన కానీ కలెక్టర్ దగ్గర గన్మెన్ తెలుసా మీరు చాలామందికి? సిద్దిపేటలో ఏం జరిగిందో సిద్దిపేట అన్నారు, నేను వార్త విన్నా. కానీ సిద్దిపేట వాళ్ళు చిన్న పాప 2-3 సంవత్సరాల పిల్లలిద్దరిని భార్యను కాల్ చేసి ఆయన కూడా కాల్చుకున్నాడు. కాలవటం ఇష్టం లేదు. మరి అట్లాంటి వాడు పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు, పిల్లలు ఎందుకు అంటాడు? కానీ కాల్ చేశాడు. తను కూడా కాల్చుకున్నాడు. ఇష్టం లేదు కానీ కాల్చుకున్నాడు. ఇష్టం లేదు కానీ కాల్ చేశాడు. ఇష్టం లేదు కానీ చిన్నపిల్లలు ఇద్దరిని. ఇక్కడ బంట్రోతును పంపి, బంట్రోతు అంటే చెప్పరాశి అటెండర్. చెప్పండి, బంట్రోతు అంటే ఎవరు? చెప్పరాశి అటెండర్ బంట్రోతు అంట. పంపి అతని తల సరసాలో ఉన్న సైనికుని దగ్గర పోయి చెరసాల్లో ఉన్న యోహాను తల నరికి పళ్ళను పెట్టుకురప్పమన్నది. అంతే. దేవుడు నేను బాధ పెట్టి తిని కానీ నేను ఇక బాధ పెట్టను అంటాడు. తెలుసా? నేను ఇప్పటివరకు నేను బాధ పెట్టి తిని కానీ ఇక మీద బాధ పెట్టను అంటాడు. నేను శపించి తిని కానీ ఇప్పుడు దీవిస్తున్నా అంటాడు. నేను కొట్టి తిని కానీ అంటాడు, ఇప్పుడు మళ్ళీ ఆదరిస్తున్నా అంటాడు. హల్లెలూయా. అయితే ఎందుకు మరి అలా చేశాడు అంటే కారణం ఉంటుంది.
మనుషుల దగ్గర కారణం ఉంటుందో, నాకేం చేసిందో నాకు తెలియదు, అప్పుడు నాకు అంత మైండ్ అంత పని చేయలేదు అంటారు కొంతమంది. కొంతమంది గ్యాస్ అని పోసుకొని కాలు తీసుకొని మంట పడుతుంటే రక్షించండి రక్షించండి అనేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. పోసుకున్నది వాళ్ళే, కాలుసుకున్నది వాళ్ళే, మళ్ళీ నన్ను కాపాడండి కాపాడండి మొదలేదు కూడా వాళ్ళే. ఎందుకు అట్లా వేసింది, ఏమో నా మీదకి ఏదో వచ్చిందంతా ఎట్లనో అంటారు. ఇప్పుడు గొల్లు ఉన్నది ఒక, అయ్యా ఒక నల్లటి పొగ లాంటిది ఎట్లా వస్తుంది, మా అందరి మీకు వెళ్ళిపోతుంది, మా అందరికి అంతా మెంటల్ అవుతుంది అంటారు. చెప్తున్న జాగ్రత్తగా వినండి, దేవుని మాట వినండి, మీకు ఏది ఉండదు, అసలు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు చేసేదంతా మనకు తగినట్టే చేసిండు దేవుడు. మరి నమ్మండి నమ్మకండి. నేను అన్ని అప్పుల పాలైపోయాను. నడుము బాయ్ నడుము బాయ్, కాలు బాయ్ కాలు బాయ్, కన్ను బాయ్ కన్ను బాయ్, చెవు బాయ్ ముక్కు బాయ్. మనకు దానికి తగిన వాళ్ళమే అది జరగటానికి. మనం వివేచించటం లేదు, తెలుసుకోవట్లేదు దేవుని దగ్గర. అదే మన లోపం. అలయా కనుక రాజుగారు ఏం చేసిండు, ఆయన ఉంచుకున్న భార్య, తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. ఆ బాప్తిస్మ యోహాను ఏం పని చేసినవా నువ్వు, అసలు ఏదైనా పద్ధతేనా, ఏదైనా క్రమమేనా, మీ తమ్ముడు ఎంత బాధపడుతున్నాడు అట్లా చేయొచ్చును అని అన్నాడు. ఆయన లెక్క చేయలేదు, తను అలాగే చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది, ఒక రోజున ఆ అమ్మాయి ఉంచుకున్న బిడ్డ రాజుగారి సంస్థలో భరతనాట్యము వాళ్ళ తగ్గట్టు నాట్యం చేసింది. వెంబటే రాజుగారు ముగ్ధుడైపోయి దగ్గర పిలుచుకొని, నా కుమారి నీకు అర్ధరాజ్యం ఇవ్వమంటావా, అదేందో మెంటాలిటీ మరి, రాజుల సంగతి ఏందో, సగం రాజ్యం ఏమంటారండి మరి ఒక్కసారి. మరి ఇప్పుడు మనం ఎవరైనా అంటారు అసలు అన్నమాట. ఒక్క ఆయన అన్నాడు, ఆయన జక్కరయ్య అన్నాడు, ప్రభా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తాను. సరే ఆయన అంటే దేవుడు వచ్చింది కాబట్టి సంతోషం పట్టలేక దేవుడిని గుర్తుపెట్టింది కాబట్టి సరే ఆయన ఎంత ఇచ్చిందంటే అది వేరు. నాట్యం అన్నందుకే సగం రాజ్యం ఉంటావా, నువ్వేమడుగుతావో చెప్పు నేను అది ఇచ్చేస్తా అంటే, మమ్మీ 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 డాడీ 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 ఇట్లా అంటున్నాడు. మరి సగం రాజ్యం కూడా ఇస్తాట మనకు, ఏది కావాలంటే మనకెందుకు సగం రాజ్యం, మనం సుఖంగా సంతోషంగా బతుకుదాంటే ఒకడు అడ్డం వస్తుండు, వారిని తలకాయ తీయమని చెప్పండి. మనం సుఖంగా సంతోషంగా బతుకుదామంటే ఒకడు అడ్డం వస్తుండు, వారిని తలకాయ తీసుకొని రప్పమని చెప్పు. బాప్తిస్మ యోహాను తలకాయ తీసుకురమ్మను, పల్లెని పెట్టి ఏమని చాలదే అన్నదాన్ని. వెంబటే రాజుగారికి ఆజ్ఞగా మామూలు ఉంటుందా, రాజుగారు అంటే దేవుని కంటే ఎక్కువ ఈ లోకం. దేవుడు ఏదైనా తలకాయ అట్లా తీసుకురమ్మని అంటాడు అసలు ఎవరు? లేయా జాగ్రత్తగా వినండి, మనం దేవుని బిడ్డలం. యెషయా గ్రంథం 54:4 చెప్తున్నది, భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకో. మీలో కొంతమందికట కొన్ని దర్శనాలు వస్తున్నాయట, ఆ దర్శనాలకు మీరు భయపడుతున్నారట. మీలో కొంతమందికి కొన్ని దర్శనాలు వస్తున్నాయి, ఆ దర్శనాలకు మీరు భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, బెడియపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైతే భర్త దగ్గర అట్లా భయపడతారు, సిగ్గుపడతారు, బెడియపడతారు. అట్లా దేవుని దగ్గర కూడా మీరు అలాగే చేస్తున్నారు. 5వ వచనంలో రాసి లేదా ఏమని, నిన్ను సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు చాలామంది దేవుని ఆత్మ
ఏకాత్మ కాకపోవటానికి కారణం ఏంటంటే భయం. కొంతమంది పరిశుద్ధాత్మ మీదకి వస్తుంటే భయం అయితే తెలుసా, కొంతమందికి కళ్ళు తెరవరు, కళ్ళు ముయ్యరు, అసలు భయం అవుతుంది. కళ్ళు ముయ్యమంటే మెట చూస్తూ ఉంటారు తెలుసా మీకు. ఏంటంటే అమ్మ నా కళ్ళు మూస్తే భయం అవుతుంది అంటారు. కొంతమందికి పెళ్ళి అంటే భయం, కొంతమందికి అత్తగారులు అంటే భయం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది సేవ అంటే భయం, సాక్ష్యం అంటే భయం, సువార్త చెప్పమంటే భయం, గుడికి రమ్మంటే భయం, ఉపవాసం ఉండమంటే భయం. బైబిల్లో ఏం రాసి చెప్తుందంటే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునని రాస్తుంది. ఇక చూడండి కొంతమంది ఎట్లుంటారో, వీళ్ళకేమో భర్త అంటేనే భయం, భర్త అంటేనే బిడియం, భర్త అంటేనే సిగ్గు. కొంతమంది అయితే ప్రేమించిన లేచిపోతారు తెలుసా, ఇంటి పెట్టి. వాళ్ళకి భయం ఉన్నదంటవా, వాళ్ళకి బిడియం ఉన్నదంటవా, వాళ్ళకి ఏమన్నా ఉన్నది? అసలు ఏం లేదు. మొత్తానికి అసలు అందరినీ కాదని లేచిపోతారు తెలుసా. మరి వీళ్ళకేమో దేవుని దగ్గర పోవడానికి భయం, సేవ చేయడానికి భయం, పాట పడటానికి భయం, సాక్ష్యం చెప్పడానికి భయం, ప్రార్థన చేయడానికి భయం, ఉపవాసం ఉండటానికి భయం, ఎక్కడికన్నా పొద్దునుంచి ఏదైనా ఊరు పోవాలంటే సువార్తకు భయం, సువార్త పోవాలంటే. ఇంకా డీప్గా ఉన్నది వాక్యం. భయపడకమును సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచకము. యేసుదేవుని కొంగేసుకోవటం అంటే అవమానం కొంతమందికి, మోకాల మీద ఉండమంటే అవమానం కొంతమందికి, సేవ చేయమంటే అవమానంగా తలుస్తారు దాన్ని కొంతమంది. ఏమో నేనైతేనా నాకు దారు వేయడం డప్పు కొట్టడం రాదు, కానీ సావుకు ఎగురుకుంటూ కొడతారు పైసల కొరకు. కానీ నేనైతే డబ్బు కొట్టుకుంటే ఎన్నోళ్ళు ఎవరో అని ఊరంతా తిరిగి యేసు దేవుడు ఉండవు అని చెప్పాలన్నంత ఆలోచన, అంత ఉత్సాహం, అంత ఉల్లాసం, అంత నా హృదయంలో అంత వేదనన్నా, బాధనన్నా, సంతోషమనన్నా, మరి దాన్ని ఏమన్నా, అంత ఆత్మల భారం, హృదయంలో వేదన, సంతోషం అన్నీ మిళితమైపోయినాయి అన్నమాట. భయపడకమనేవి సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచకమనేవి లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు, నీ వైదేవి నిందను. వైదేవి అంటే విధవరాలు. విధవరాలు మీరు కూడా నాకు భయపడకండి, నేను నీకు భర్త లాంటి వాడిని, నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. లేయా నీ వైద్యపు నిందనికి మీదట జ్ఞాపకం చేసుకుని, నువ్వు విధవరాలు అనుకోకు, నీకు దేవుడు భర్త ఉన్నాడు సజీవుడు అని. ఎవరైనా విధవరాలు ఉంటే నేను విధవరాలు అనుకోకండి. దేవుడు భర్తలాగా మిమ్మల్ని ఆదరిస్తాడు, అర్థం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, అన్ని రకాలుగా లోటుపాట్లన్నీ తీరుస్తాడు. ఈ రాత్రి కల వస్తుంది, జాగ్రత్త, భయపడకండి, సిగ్గుపడకండి. ద్వితీయోపదేశకాండం 12:8 ఇప్పుడే దర్శనం వస్తుంది, భయపడకండి. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. చూసిన మనం కన్ను ఏదైనా చూడంగానే ఇట్లా చేయని తలకాయ చెప్తుంది. తలకాయ అంటేది తర్వాత చేద్దాంలే, కొద్దిగా ఆగు, టైం చూద్దాం, ఇప్పుడెందుకు తొందర వచ్చింది అంటది. అలాగూ మీ కంటికి యుక్తమైనదంతా చేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చినట్టు, దేవుడిని ఇప్పుడు చూడండి, పెళ్లి కాకముందు చేసినట్టు పెళ్ళి అయినాక చేస్తున్నాం చేయకూడదు. కంటికి యుక్తమైనదంతా చేయకూడదు, దేవునికి ఇష్టమైనదే చేయాలి. మనం పెళ్లి కాకముందు అమ్మాయి ఇష్టం వచ్చేట్టు చేసింది, పెళ్ళి అయినాక చేస్తున్నా చేయడానికి వీల్లేదు. ఆయనని సృష్టించడానికి భర్త అని రాస్తున్నది అక్కడ. భర్త తెలియకుండా ఏం చేయటానికి వీల్లేదు. ఇవాళ ఒక ఇంటికి పోయినాం, ఒక ఊర్లో
అమ్మమ్మ ఏ రూమ్ కావాలి మాకంటే మా ఆయన లేడు, ఆయన అడిగితే ఇంకా చెప్తాను. అట్లా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మీరు కనుక దేవుడిని అడిగి చెప్తా, దేవుడు తెలుసుకొని చెప్తా, లేకపోతే దేవుడా నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటే ఎంత సంతోషించాడు తెలుసా దేవుడు. మళ్ళీ భయమే, మళ్ళా దూరం ముట్టుడే. ఇదేం భక్తి అసలు? దీన్ని భక్తి అని ఎట్లా అంటారు? అసలు భయం అంటే దేవుడు చెప్పిందే చేయాలి. మరి దాన్ని నిజమైన భయం అంటారు. మీది ఏం భయమో మరి? అది సైతాన్ని పుట్టించే భయమో, దేవుడు పుట్టించే భయం? దేవుని భయం కాదు, మీ దగ్గర ఉన్న సైతాన్ భయం ఉన్నది. భయం 2 రకాలు, ప్రేమ 2 రకాలు, సంతోషం 2 రకాలు, దుఃఖం 2 రకాలు. అన్నీ డబుల్ ఉండి డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. దుఃఖంలో కూడా నిజమైన ఏడుపు ఉంటుంది, ఉత్తగైన ఏడుపు ఉంటుంది తెలుసా. కొంతమంది కొట్టకముందు కొట్టినట్టే ఏడుస్తారు, ఒళ్ళు బజారంతా ఒకటైతే తెలుసా. మళ్ళీ ఒక్క దెబ్బ కూడా పడదు, మళ్ళీ అట్లా చేస్తారు. కొంతమంది ఎంత కొట్టినా ఏడవారు తెలుసా, భరించుకుంటారు. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. ఎక్కడా? దేవుడు అప్పగించే ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో, అరణ్యంలో చేసినట్టు, ఐగుప్తు దేశంలో చేసినట్టు చేయకూడదు. దేవుడు నీకు ఒక స్థలానికి పంపాలి, ఒక సత్యం నేర్పించాలి. దేవుడు నేను సాధారణంగా పనిముట్టుగా వాడుకోవాలనుకుంటాడు. అయితే నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు సంతోషించాడు. దేవుడు నేను ఎన్నుకున్నది ఎందుకు కోరిక? ఆయన మహిమ కోరిక అనుకున్నాడు. కనుక నీ కంటికి ఇష్టమైనంత చేస్తే దేవునికి ఇష్టం లేదు. నీ కళ్ళలో ఏమో కళ్ళలో కానమ్మా, పాపపు కళ్ళు, మరి పాపిష్టి కళ్ళు అంటే ఒక సినిమా పాట ఉంది, పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామర్లు అనే పాట ఉంది తెలుసా మీకు? 119వ కీర్తనలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవాన్ని రాస్తున్నది. ఈ మార్గం చూడండి, 119వ కీర్తనలో వ్యర్థమైన వాటిని చూడకుండా ఎంత 38 37 చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేము, నీ మార్గములలో నడుచుకున్నటకు. చూసాను, మనం బతకాల్సింది ఆయన మార్గం నడవటానికి. మనం బతకాల్సింది వ్యర్థమైన వాటిని చూడటానికి కొరకు కాదు. వ్యర్థమైనది ఏంటిది? లోకంలో వ్యర్థమైనది ఏమని రాస్తున్నది బైబిల్ చెప్తుంది. లోకములో ఉన్నదంతా కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. వింటున్నారా? వ్యర్థమైన సౌందర్యం వ్యర్థం అట. చెప్పండి, సౌందర్యం వ్యర్థం. కనుక లోక సంబంధమైనవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు. కనుక లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాటిని కానీ ప్రేమించకూడదు, అవి తండ్రి వల్ల పుట్టినవి కావంటాడు. ఎక్కడ లోకంలో ఉన్నదంతా వాళ్ళకి నగరంటే మన నగరున్నారు, వాళ్ళ చీరంటే మన చీరున్నారు, వాళ్ళ బట్టలను అంత ఏడుకు మళ్ళీ ఉత్త కూడా కాదు. మళ్ళీ అది మరి లోకాన్ని జయించే శక్తి లేదు అసలు మీ లోపల, ఒక విధంగా చెప్పాలంటే. లేయలియా. నేడు మనం ఇక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనంతయు. నీ కన్ను ఎట్లా చెప్తే అట్లా చేయకూడదు. ఆయన చేసిండు ఒక ఆయన, తన మనసు ఎట్లా చెప్తే అట్లా చేసిండు. చదువుతారా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో? ప్రసంగి భక్తుడు ఇదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం, ఆకాశం కింద ఉన్నదంతా కూడా వ్యర్థం అంటాడు. 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగార వనములను చేయించుకొని వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించుకుని, వృక్షముల నార్మల్లకు నీరు పాటుకై నేను చూసిన సొంతంగా చెరువులు
సొంతంగా పండ్ల తోటలు, రకరకాల పండ్ల తోటలు, రకరకాల పూల తోటలు, శృంగారపు తోటలు. శృంగారపు తోటలు అంటే సినిమా వాళ్ళు పాటలు పాడుతారు చూడండి, చెట్లల్లో, పూల తోటలలో కాదనమాట. ఇంకా పనివారిని పనికత్తెలను సంపాదించుకోండి. పనివారు పనికెత్తను కూడా సంపాదించుకున్నారు. నా ఇంట పుట్టిన దాసులు నాకుంది. ఇంట్లో కూడా ఇంటికి పిల్లలు కన్నారు, ఇంట్లో పనివాళ్ళు పనికెత్తారు. ఇంట్లోనే పుట్టిన కొనుక్కునే పని లేదు. అప్పుడు అనగడ మనుషులు కొనుక్కునేటోళ్ళు. ఇట్లా కూలికి పిలుచుకోవటం కాదు, కొనుక్కోవటమే జీవితకాలం అంతా, ఎప్పటికీ అక్కడే ఉండటం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందను, గొర్రె మేకల మందను బహు విస్తారంగా సంపాదించుకుంటున్నాను. నా కొరకు నేను వెండి బంగారము, రాజులు సంపాదన రకరకాలుగా ఎక్కడెక్కడికి పోతే అక్కడ ఏది మంచిగా ఉంటే అది పట్టుకొచ్చుకోవటం. కంటికి ఇష్టం వచ్చినట్టు ఏది కన్ను ఏది చెప్తే అది చేసిండు అనమాట. లేయలయా, అంతా వ్యర్థం 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 అంటాడు. వింటున్నారా ఏమంటాడు ఆయన? అంతా వ్యర్థమే అంటాడు. లేయలయా, జాగ్రత్తగా వినండి. వింటున్నారా? దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుడు నన్ను నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. మీరు ఊరుకుంటారా? పొద్దున ఒక నెల మంచం ఇటు వేస్తారు, ఒక నెల మంచం అటు వేస్తారు, ఒక నెల దిండి ఇటు పెడతారు, ఒక దండ ఇటు పెడతారు, ఒక నెల బీరువా ఇటు పెడతారు, ఒక నెల అటు పెడతారు, కొద్ది రోజులు బౌళ్ళు ఇటు పెడతారు, కొద్ది రోజులు అటు పెడతారు, పొయ్యి ఇటు పెడతారు. గమ్మత్తు చేస్తారండి. గమ్మత్తు ఒకరోజు కొందరైతే దర్వాజాలు కూడా మారుస్తారు. కొద్ది రోజులు ఇటు దర్వాజా పెడతారు, కొద్ది రోజులు అటు దర్వాజా పెడతారు. అట్లా చేయకండి. ఇది అసలు మారాల్సింది. ఇది నేనైతే ఇళ్ళల్లో ఈశాన్యం బోరేయాలంటే నేను నైరుతి వైపు వేసేస్తాను, తెలుసు, ఆపోజిట్ వేసేస్తాను. అయ్యగారు మా ఇంట్లో బోరేయాలి, జామ చెట్టు కాడ ఉన్నారని. ఇంకేందమ్మా జామ చెట్టు తినేందుకు వేసుకుంటాను. అయ్యగారు అక్కడ మెట్ల కాడ బోరేయాలి రమ్మని, మెట్ల కాడైతే వేసుకోమని నేను ఎందుకు అని పోలేదు. నేను తెలుసా 6 నెలలు పోలేదు. 7 నెలల పైన మెట్ల కాడ చూపించలే. అదే మెట్ల కాడ దర్వాజా ఎదురుగా ఏమన్నా మొత్తం ఎదురుగా బాయిలో పడ్డదంటారు కదా మరి. దర్వాజా బాయిలో పడ్డదంటారు. మా ఇల్లు బోర్లో పడ్డది. అట్లా బోర్లో పడ్డది దర్వాజా. జామ చెట్టు కాడే అంటే పోయి అది అరెకరం పోయి ఉన్నది. మొత్తం తీసుకుపోయి ఆ ఇల్లు అవతల 2 ఇళ్ళు అవతల అంతా పెట్టి నేర్పించింది. అక్కడ 400 తర్వాత పడుతుంది బోరన్న. ఇక్కడ ఎంతలో పడుతుంది బోరండి? ఏమయ్య గారు మాకు తెలియదు అన్నారు. ఇంకా బోర్ మిషన్ తెప్పించుకుని 150 అయింది. అయ్య గారు 150 నీళ్ళు పడదు. ఇక్కడ అందరికీ 150 పడ్డది. నాకు అట్లా నువ్వు చెప్పలేదు, ముందే అడిగినా ఎంత పడుతుంది అంటే ఏమో నాకు తెలియదు అన్నావు. నేను చెప్పిన 400 తర్వాత పడుతుంది. 400 దాకా నాకు ఫోన్ చేద్దాను. ఇది ఎక్కడికి వస్తా? 200 అయిపోయింది, 250 అయిపోయింది, 300 అయింది, 350. అయ్యగారు 350 అయిపోయింది. కొడుకు అంటాడు, ఒక అయ్యగారు చెప్పినగా 400 దాటినే చూద్దాం తర్వాత సంగతి. నువ్వు ఊరికే మాటికి ఏడుసుడైంది, పోయింది, ఏడోకన్నాడు. 420లో బజారు వాళ్ళందరూ జరిపోయే వ్యవసాయ బోరు పడ్డది. ఇళ్ళల్లో వేసే చిన్న బోరు, అంత నీళ్ళు వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకొరకే 34వ కీర్తనలో 10వ వచనంలో రాసి ఉంటుంది, సింహం పిల్లలు ఏమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదరదు. సింహానికి కూడా ఒక్కోసారి షికారు దొరకదో పిల్లలకు ఆహారం. పాపం తల్లి ఉపవాసమే, పిల్లలు ఉపవాసమే. ఆ రోజు ఏది దొరకలే, ఒక్క జింక దొరకలే, జింక పిల్ల దొరకలే, నక్క దొరకలే, కుక్క దొరకలే, ఏది దొరకలేదు. అన్ని ఉపవాసం ఉన్నాయి. మళ్ళీ అడవికి రాజు చెప్పిన అడవికి అంటే రాజు గారికైనా కరువు ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి అసలు కరువే ఉండదు. అందుకొరకే దావీదు భక్తులు అంటాడు, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు, రాజును నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట 118 కీర్తన 8-9 రాసి ఉంటుంది. 118 కీర్తన 8-9 రాసి మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే. చూసిన పిల్లలు ఏం చేసిన, తండ్రి రాజు సింహాలు అడవికి పాపం తండ్రి మీద ఆధారపడ్డాయి, ఏం లాభం లేదు. లేయా కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏ మేలు మీరు నమ్మండి నమ్మకపోండి. నేనైతే అసలు ఏది అడగను దేవుని, ఏది అడగను. మీరు నమ్ముతా నమ్మండి, లేకపోతే లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ముందు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, మీకు కావలసిన అన్ని ఇస్తా. ఏమి తిందమో ఏమి తాగుదమో అని అన్ని జనుల్లాగా చింత పెట్టుకోకండి అని రాస్తుంది. చాలదా మాట? వెనుకట మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట చాలన్నారు తెలుసా. బైబిల్ ఏం చెప్తుంది, ముందు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, మీకు కావలసిన అన్ని ఇచ్చేస్తుంటాడు. ఇక్కడేం చెప్తుంది, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనను అంటున్నారా. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏ మేలంటే అమలు చేస్తాడు అసలు దేవుడు. నాకు ఇది చేయి దేవా, దేవుని తెలియదా, నీ సంగతి ఏందో నా సంగతి ఏందో, నేను దరిద్రంతో అప్రభాతో వచ్చి నాకు తెలియదా దేవునికి. నువ్వు చెప్తేనే తెలుస్తుందా. ప్రభాయ్ గారు అమ్మాయి గారు బాగా అప్రభాతుడు, ఎట్లా నాకు దేవుడుదా అని అన్నాను. ప్రధా మేఘారే ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమని అన్ని చేస్తానని చెప్పుకుంటాడు తెలుసా. మానవునికి నా బాధ చెప్పుకోలేదు తెలుసా. యారుస్తే తీర్చే నాదుడు ఉన్నాడు భూమి మీద. ఎవరు లేరు, ఎవరు చెప్పుకోకండి మీ బాధ. చెప్పుకుంటే దేవుని చెప్పుకోండి, బయటపడతారు. లేయా దేవుని చెప్పుకోనంత కాలం మీ బాధలు అట్నే ఉంటాయి. ఎంత మంచి అవకాశం, ఎంత మంచి చక్కని గుడి, ఏం కావాలి, ఫ్యాన్ కావాలన్నా వేసుకోండి, తెల్లదానికి ఏసీ కావాలన్నా ఏసీలాగానే ఉన్నది రూమ్లోనే. చాయ్ కావాలన్నా ఎన్నిసార్లు కావాలి చెప్పండి 24 గంటలు ప్రార్థనించడం ఎవరన్నా చెప్పండి. నేనైతే ఒక్క రాత్రి అంతా ప్రార్థనించిన ఈ మధ్యన కూడా. పొద్దున ఎంత ధైర్యం ఉందంటే అసలు తేలికగా ఉన్నది నా శరీరం అంతా, మనోనిబ్బరం ధైర్యంగా. అసలు ఏమాత్రం చింత, బాధ, దుఃఖం అసలు ఏమీ లేదు అసలు. ఈ మధ్యన 2 సార్లు అట్లా చేశాను. తెల్లారిందానుక ప్రార్థన, తెల్లారిందానుక. ఇక మీకు కొద్దిసేపు ఆవలింతలు వస్తాయి, శరీరం అంతా పండుకో ఉంటుంది, దుప్పిటాడింది అనిపిస్తుంది. లైట్ బంద్ చేయరాదే, ఇంకేం లైట్ నిద్ర వస్తుంటే అంటారు. నీకు ఏమి తక్కువ చేయనంటుంటే దేవుడి మాట నమ్మరా? ఇష్టం. ఇంకా నేను ఎంతగానో చెప్పాలి. ఒక్కరోజు ఏం గోస నాకు 34 సంవత్సరాల నుంచి గోస కాదు, బాధ కాదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మళ్ళీ పెట్టాడు ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టు విడిచిపెట్టాడు. ఇప్పుడు అట్లా విడిచిపెట్టాడు. నీతిమంతులను పరిశీలిస్తాడని మనం ఇంతకుముందు దుష్టులను, బలత్కార శక్తులానికి అసహ్యులని మనం కీర్తన 11:4 చదువుకున్నాము. కనుక అసలు చేయకండి, ఈ పని జాగ్రత్తగా ఉండండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:24 అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినది మీరు నిలిచిన మీరు కూడా కుమారుని యందును. ఈ రోజుల్లో కొంతమంది ఇలా బయలుదేరాను. బైబిల్ ఏం రాసిందో తెలుసా? యెహోవా దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి యేసు దేవుడు కాదు, ఒక మనిషే. మీరు దేవుడిని భావిస్తున్నారా అని మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు రాబోతున్నారు. కానీ మొదటి నుంచి యెహోవా దేవుడు అని విన్నారా, యేసు దేవుడు అని విన్నారా? యేసు దేవుడు అని చెప్పి వెళ్ళలేదా? యేసు దేవుడు ఒక మనిషి అని విన్నారా, రక్షకుడు అని విన్నారా? ప్రభు అని విన్నారా, ఉత్తమ మామూలు మనిషి అని విన్నారా? ప్రభు అంటే పరిపాలించేవాడు, నన్ను పరిపాలించేవాడు. బోధకుడు అని విన్నారా, వినలేదా? ప్రవక్త అని విన్నారా లేదా?
కాపరాన్ని విన్నారా లేదా? ఉపదేశకుడిని విన్నారా లేదా? మంచి సువార్థికుడిని విన్నారా లేదా? మరి అవన్నీ నిలవనియండి. ఎవరో వచ్చి చెప్పగానే మళ్ళీ వాళ్ళ మాటలు పట్టుకోకండి. ఇక్కడ అలాగే పట్టుకున్నారు. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు తండ్రిని అంగీకరించినవాడు కాదు. కనుక ఎవరైనా సరే తండ్రి నిజమైన దేవుడు, కుమారుడు అబద్ధం అనకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒకటే. ఇప్పుడు మన శరీరము అవునా, ప్రాణం అవునా, ఆత్మ ఒకటా రెండు మూడా? దేవుడు కూడా అంతే. శరీరం, ప్రాణం, ఆత్మ. ఆత్మ అంటేనో పరిశుద్ధాత్మ దేవుడు. వింటున్నారా? శరీరం వింటున్నా, యేసుప్రభు శరీరధారిగా వచ్చాడు. వింటున్నారా? ప్రాణం అంటేనో ప్రాణం పోసింది దేవుడు. లేయలుయా. మళ్ళీ రూపం ఆయనదే, పోలిక ఆయనదే. చెప్పండి, రూపం ఆయనదే. మనం పాము పోలిక కాదు, పంది పోలిక కాదు, కుక్క పోలిక కాదు. మన తండ్రి ఏ పోలికలో ఉన్నాడో, మన రక్షకుడు ఏ పోలికలో ఉన్నాడో. వింటున్నారా? లేయలుయా. అలాగే మనం కూడా ఉన్నాం కాబట్టి మొదటి నుంచి మీరు ఏది విన్నారో దాన్ని నిలవనియండి. దాన్ని మర్చిపోకండి. ఎవరు ఇంకొకరు వచ్చి చెప్పగానే మళ్ళీ దాని వైపు తిరగకండి. ఇక్కడ వీళ్ళు అలాగే తిరిగారు ఆనాటి కాలంలో. అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును ఉన్నట్టే. తండ్రి కుమారులు మీరు ఉన్నారు ఏకంగా. మీరు భయపడకండి, బిడేపడకండి, కలవరపడకండి, అశ్రద్ధ చేయకండి. సామెతల గ్రంథం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి. ఎప్పుడు నువ్వు తండ్రిలో, కుమారులో, పరిశుద్ధాత్మలో ఉంటే, ఎప్పుడు నువ్వు దేవుని ఆశ్రయిస్తే, సింహపిల్లలు ఏమేయగలవు? ఆకలి కొనం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు? దేవుని ఆశ్రయిస్తే. ఎప్పుడు నేడు మనం ఇక్కడ చేసినట్లు అక్కడ చేయకూడదు. అలా జాగ్రత్త పడితే. ఎప్పుడు భయపడకమో, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానం తలంచకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు. నీ వైద్యపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకున్నావు. లేయలుయా. వింటున్నారా? రాజుగారు ఆజ్ఞ ఇచ్చిందంటే ఏది జరగమంటే జరుగుతుంది. మానవులే 4 రోజులు రాజుగా ఉన్నప్పుడే వాళ్ళ నోటి నుంచి ఏ మాటలు తామటి నెరవేరుతుంది. మన దేవుడు సజీవుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్యుడైన తండ్రి. ఆయన నుంచి మనం స్వరం వినే జ్ఞానం కలిగి ఉండాలి. ఏదో నెలకోసారి, 2 నెలలకోసారి, 6 నెలలకోసారి కాదు, రోజు వినాలి. మనం రోజు దేవుని స్వరం వింటే మీ మీదకి అసలు కలెక్టర్లు కాదు, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ అధికారం కూడా పనిచేయదు. చెప్పండి, ఏ ఉద్యోగం, ఏ అధికారం, ఏ జ్ఞానం కూడా పనిచేయదు దేవుని స్వరంతో. ఎందుకట్లా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు? సమయలు భక్తుడు అయితే చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు. సమయలు అన్నాడు. వెంబటి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి నాన్న పిలిచిన అన్నాడు. నేను పిల్లలు పడుకోపోను. మళ్ళీ కొద్దిసేపటి సమయాలు మళ్ళీ పోయి నాన్న పిలిచిన అంటే నేను పిలవలేదు అని ఆయన గ్రహించి, ఈసారి కనుక మళ్ళీ సమయాలంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని. దేవుడి స్వరం అది, నేను నా స్వరం కాదు. కాకపోతే నా గొంతుతోటి దేవుడు అట్లా మాట్లాడినేమో అన్నాడు. అంతే. ఆ మూటను పట్టుకొని 3వసారి పిలవంగానే నీ దాసుడు ఆలకించాడు ప్రభు, సెలవు ఇమ్మన్నాడు. అప్పుడు ఆ ఇంటి పరిస్థితి అంతా చెప్పేశాడు. మళ్ళీ ఏలి అడిగిండు, దేవుడు నీకు ఏదో చెప్పిండు, నాకు చెప్పాలని, చెప్పకపోతే నీకు శిక్ష వస్తుందని చెప్పేసాడు. లేయలుయా. నిన్ను ఒకరిని సరి చేసుకోవడానికి వాడుకుంటాడు. వద్దా? అట్లా వద్దా? కావాలన్నా వద్దా? కావాలంటే మరి దేవుని స్వరం దగ్గర ఉండాలి. అన్ని పనులన్నీ
పెట్టి అట్లా ఏం అవసరం లే. అన్ని పనులు చేయాలి. ఆ కొద్ది సమయం అసలు ఎప్పుడు దివాలతో ఆయన మీదనే ధ్యానం ఉండాలి. ఏ పని చేసినా ధ్యానం ఆయన మీద ఉండాలి. ఇక నువ్వు కొద్దిసేపు ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడతాడు. దేవుడు అసలు ఇంకా అట్లా సాధకం చేసుకుంటే ఏ పని చేసినా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు ఏ పని మీదనే ఉండు. నాకైతే ఏ పని మీద ఉన్నా కూడా ఎన్నోసార్లు దర్శనం వచ్చింది. ఏ పని మీద ఉన్నా కూడా, వేరే పని మీద ఉన్నా కూడా నేనైతే ఒక్కసారి 3-4 పనులు చేస్తా. ఇటు భాషలు మాట్లాడుతూనే ఉంటా, బైబిల్ చదువుతుంటా, భాషలు మాట్లాడుతూనే ఉంటా, ప్రార్థన చేసుకుంటూనే ఉంటా, ఫోన్ అంతా ఎవరికి మెసేజ్లు పంపుతూనే ఉంటా. ఇటు భాషలు రిషభరి కవల తర్వర్ష వికలత వర్ష 2-3 పనులు ఒకేసారి చేస్తారు. 2-3 పనులు. ఇక్కడ కూడా అంతే. ఆ బెల్ట్ నడుగు పెట్టుకుంటూ సైకిల్ దొక్కుతూనే ఉంటాం. సైకిల్ దొక్కపోయినా బెల్ట్ పైన ఒక్కపోయినా మళ్ళీ ఫోన్ పైన ఒక్కపోయినా మొన్న 3-4 పనులు ఒక్కసారి చేస్తాను. అలా మెసేజ్లు పంపడు సైకిల్ నడు సైకిల్ దొక్కుతూనే ఉంటా, మొత్తం అన్ని పనులు చేస్తాను. అట్లనే బైబిల్ చదువుతూనే ఉంటా, ప్రార్థన చేస్తూనే ఉంటా, మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటా. ఒకటే పని కంటే టైం సరిపోవట్లేదు. 24 గంటలు సరిపోవట్లేదు నాకు. ఒకే పని చేయాలంటే అట్లా నేలాగా తోముకుంటూనే కూర్చుంటే అట్లా చాయ్ పెట్టి అటు పొయ్యి మీద చాయ్ పెట్టి అన్నం పెట్టి కూడా బోలుదామొచ్చు. సింక్ పక్కనే ఉండే. ఇప్పుడు సింక్ పక్క పెట్టింది ఎందుకొరకు? మీకు అన్నీ ఒక్కసారి పనులు చేసుకోవటం కొరకు. అంతేగాని బోళ్ళ కొరకు అమృతమని మాట్లాడు. మీరు తిట్టుకుంటేనే సనుక్కుంటేనే పని చేయరా? అవి మాత్రం అట్లా ఆ విద్యలో మాత్రం ఆరితేరాను. ఏడ్చుకుంటేనే పని చేయరా? అది మాత్రం అలవాటు. అట్లనే మంచి వాటి కొరకు చేయరాదండి. అట్లా 2-3 చేయరాదండి. అట్లా ప్రయాణం చేస్తూనే బైబిల్ చదువుకోవటం, బస్సు ఎక్కినా బైబిల్ చదువుకోవటం, రైలు ఎక్కినా బైబిల్ చదువుకోవటం, ఏ పని చేసినా నిన్న చేస్తాను. అట్లా చేస్తే నీకు దేవుడు ఎందుకు తోడున్నాడండి? ఒక్క పని చెప్తే దానికి గంట సేవ్ చేసేటోళ్ళకి దేవుడు తోడుంటాడు. ఎక్కడన్నా టైం పాస్ చేసేటోళ్ళకి అస్సలు ఉండడు. తెలుసా? నేను ఒక అయ్యగారు సాక్ష్యం విన్నా. బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్ పోతే గంట సేపు, బస్సు రాకపోతే గంట సేపు చదువుకుంటూనే ఉంటాడట. తెలుసా? బస్ స్టాండ్ నిలబడి కూడా ఆయన విదేశాలలో కూడా సంఘాలు కట్టాడు. దేశంలో సరిపోక వేరే దేశాలలో కూడా ఆయన సంఘాలు ఉన్నాయి. తెలుసా? హల్లెలూయా. దేవుని కృప మీ మీద బాగున్నది. మీరు అశ్రద్ధ చేయకండి. ఇప్పటి నుంచి మీరు డబుల్ త్రిబుల్ యాక్షన్ ఎదురుగాక. ఇప్పుడు ఇదంతా ఎందుకు సువార్త కాదు. అది ఇప్పుడు ఇద్దరుగా నా కొడుకు బిడ్డని ఇద్దరిని కానీ పెద్ద బొక్క ఏమన్నా అట్లా వాళ్ళిద్దరు హార్డ్ వర్కర్సే. సరే ఎట్లా పని చేస్తే తెలుసా? ఇక్కడికి వస్తే ఎవరిని పట్టించుకోదు. ఏమొచ్చట ఏం పట్టించుకోదు. తెలుసా? పని ఏందో ఏంటిదో చెప్పిన పని చేస్తూనే ఉంటుంది. సువార్తక యెషయా అన్నవారు తెలుసా? నేను చెప్పేది అంత అబద్ధం కాదు, పచ్చి అబద్ధం కదా. అందరితో పంచబెట్టుకుంటా కదా, అందరితో లొల్లి పెట్టుకుంటా కదా. మరి దేవుడు తోడుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మరి హల్లెలూయా. అయిపోయింది. అట్లా చేయకండి. నీ దాసుడనగు నాకు కలగబో ఘనతను వచ్చి మనకు ఎంత ఘనత ఇవ్వాలని పిలిచిండు దేవుడు. అసలు ఘనహీనులో మనం అసలు యోగ్యులం కాదు. గొప్ప పేరు గొప్ప ఖ్యాతి ఇవ్వాలని కోరి పిలిచిండు. దావీదును నేను నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదు, నా సంగతి అంతా తెలుస్తాయా? నేను ఏం చెప్పాలిగా? ఏం చెప్పడానికి నాకు నోట్ల మాటలు లేవంటాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అశ్రద్ధ చేయకండి, టైంపాస్ చేయకండి, కాలయాపన చేయకండి. చేసిన కాడి చాలు కాలయాపన. ప్రార్థన. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందట.
నీ గానుగల నుంచి కొత్త ద్రాక్షరసం పొర్లి పారుతుందట. కొత్త ద్రాక్షరసం అంటే భాషలు. రోజు రోజుకి నీ భాషలు మారాలి. రోజు రోజుకి నీ భాషలు మారాలి.